చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి 30 సంవత్సరాలు అవుతుంది. 1995 సెప్టెంబర్ 1న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుని దించేసి ఎమ్మెల్యేల మద్దతుతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టడానికి ఒకరోజు ముందు, అంటే ఆగస్టు 30, 31 ఆయన జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇస్తూ రాష్ట్రంలో విభిన్నమైనటువంటి పరిపాలన సాగుతుంది. చిన్న వయసులో భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, దీన్ని సద్వినియోగం చేసుకుంటా, దళితులు, పేదలు, మైనారిటీలు, మహిళలపై దాడులు జరగకుండా చూసుకుంటా, వాళ్ళకి రక్షణ కల్పిస్తా, వాళ్ళ ఆదాయాలు పెంచే మార్గం చూస్తా అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 95 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 వరకు, ఇప్పుడు 2024 నుంచి ప్రస్తుతం వరకు కూడా ఆయన పరిపాలన చూస్తే పేదలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆయన కార్పొరేట్ మనిషి అయిపోయాడు. CEO, ముఖ్యమంత్రి కాదు, చీఫ్ మినిస్టర్ కాదు, CEO అలానే పనిచేస్తూ ఉన్నారు. ఆయన ప్రణాళికలు కూడా కార్పొరేట్ సెక్టర్కి అనుకూలంగానే ఉంటాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ హాస్పిటల్స్, ఏదైనా సరే పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటాయి ఆయన నిర్ణయాలు, ఆయన విధానాలు కూడా అలాగే ఉంటాయి. రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడం, పరిశ్రమలకు ఇవ్వడం, ఇది జనరల్గా ఆయన పరిపాలనలో మనకు కనిపించేటువంటి ఒక నిర్ణయం. పరిశ్రమలు రావాలి, తప్పులేదు, ఖచ్చితంగా పరిశ్రమలు రావాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలి, రాష్ట్రంలో ప్రజలకు ఉద్యోగాలు రావాలి, అందులో వ్యతిరేకించాల్సిన పని లేదు. కానీ పరిశ్రమలు ఎక్కడ ఇవ్వాలి అనేది చూసుకుంటే గవర్నమెంట్ స్థలాలు ఎక్కడ ఉన్నాయో, పంటకు పనికిరాని భూములు ఎక్కడ ఉన్నాయో అవి చూసుకొని అవి ఇస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ రైతుల దగ్గర నుంచి తీసుకొని, పంట భూములను తీసుకొని అందులో పరిశ్రమలు పెట్టేందుకు ఆయన చాలా కష్టపడుతూ ఉంటారు. అది ఆయన మార్కు పరిపాలన. ఈ 30 ఏళ్లలో పలాని పని చంద్రబాబు వల్లే జరిగింది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు, పెద్దగా ఏమీ లేదు. హైదరాబాద్లో హైటెక్ సిటీ గురించి మాత్రం ఆయన తరచుగా చెప్పుకుంటారు. ఆయన చెప్తారు, ఆయన పార్టీ వాళ్ళు చెప్తారు కాబట్టి ప్రజలందరూ అదే నమ్ముతున్నారు కాబట్టి అది ఒకటి ఉందేమో. కానీ వాస్తవానికి అది రాజీవ్ గాంధీ కళ, హైదరాబాద్ హైటెక్ సిటీ. దాన్ని నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి తోటి రాజీవ్ గాంధీ ప్రారంభింపజేశారు. నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసి ఆ భూమిని దానికి కేటాయించి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 94లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 95లో ఎన్టీ రామారావుని దించేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ బిల్డింగ్ పూర్తయింది చంద్రబాబు నాయుడు టైంలోనే. కొన్ని కంపెనీలు తెచ్చాడు ఆయన, కొన్ని కంపెనీలు తెచ్చారు. అయితే దాన్ని పూర్తి చేసింది రాజశేఖర్ రెడ్డి. సరే, అయినా కూడా అదొకటి ఆయన క్రెడిట్లో వేస్తే ఇంకా మిగిలినవి ఏమి, ఈ పథకం లేకపోతే ఈ పని చంద్రబాబు నాయుడు ద్వారా అయ్యింది అని చెప్పుకోగలగడానికి ప్రాజెక్టులు కానీ, పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవి ఏమి కనిపించవు. అది ఆ పద్ధతిలో ఆయన పరిపాలన సాగింది. ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి ఏముందంటే అమరావతి ఉంది. అమరావతిని కన్సీవ్ చేసింది చంద్రబాబు నాయుడు. అమరావతి ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిర్మాణం కావాలి,
సో భూసేకరణ భూ సమీకరణ ఎలా చేయాలి అని చేసిందంతా ఆయన కాబట్టి అమరావతి ఒకటి వాళ్ళు చెప్పుకోగలుగుతారు. అయితే అమరావతి 29 గ్రామాలు, అది నగరం కాదు. ఇంకా నగరం అవ్వడానికి ఎంతకాలం పడుతుందో కూడా చెప్పలేము. అదొకటి ఆయన క్రెడిట్కి చెప్పుకుంటారు. అంతకుమించి పెద్దగా ఈ చెప్పుకోదగ్గ విషయాలు అయితే ఏమి లేవు. అయితే ఆయన మీద 2003లో అలిపిరిలో బాంబు దాడి జరిగింది, బ్లాస్ట్. ఆయన గాయపడ్డాడు. వాస్తవానికి ఆయనే టార్గెట్ అక్కడ బాంబు బ్లాస్ట్కి, నక్సలైట్ పెట్టిన బాంబు బ్లాస్ట్కి ఆయనే టార్గెట్. కానీ ఆయన త్రుట్లు తప్పించుకున్నాడు. ఆయన కారు మార్చారు వరుసలో, కాన్వాయ్లో ఉండాల్సిన వరుస సంఖ్యలో కారు మారింది. అప్పుడప్పుడు పోలీసులు ఆ మార్పులు చేస్తూ ఉంటారు రక్షణ చర్యల దృష్ట్యా. అలా ఆయన బయటపడ్డాడు. ఇదొకటి చాలా ఆయన జీవితంలో కొంత ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. అయితే ఇక ఇప్పుడు 2024లో ముఖ్యమంత్రి అయ్యాడు. పూర్తి స్థాయిలో ఆయన అమరావతి మీద దృష్టి పెట్టారు. అమరావతిని ఎంతవరకు పూర్తి చేస్తారో తెలియదు, కానీ అమరావతి ఈ 5 ఏళ్ళు కొనసాగుతుంది. 5 ఏళ్ళు అమరావతి మీదే నడుస్తుంది చరిత్ర అంతా. అలా ఆ పద్ధతిలో ఆయన పనిచేస్తున్నాడు, పనిచేస్తాడు.